సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ జయలక్ష్మి. అమ్మ పడుకునేటప్పుడు ఏ వైపున తల పెట్టుకుని పడుకోవాలమ్మా? దీనికి చాలా శాస్త్రీయమైనటువంటి అంశం కూడా చెప్తారమ్మా. శాస్త్రీయతకు ముందు మన వాళ్ళు ఏం చెప్పారో చెప్పి తర్వాత శాస్త్రీయత మాట్లాడదాం. తప్పకుండా. మన వాళ్ళు తప్పనిసరిగా దక్షిణం వైపు తలపెట్టుకుని పడుకోవాలి అని చెప్పారు. అసలు దక్షిణపు వైపే పడగ్గది ఉండాలని కూడా చెప్పారు. ఎందుకు దక్షిణం వైపు పడగ్గది ఎందుకు అంటే దక్షిణం నుంచి చల్లని గాలి వస్తుంది మనకి. దక్షిణపు గాలి చాలా మంచిది. ఓకే. ఎందుకంటే మలయ పర్వతాల నుంచి వస్తుంది. మలయ పర్వతాలు అంటే మలబార్ అంటామే, మంచి మంచి గంధపు చెట్లు అవి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేటటువంటి గాలి చల్లగాలి. ఉత్తరం నుంచి వచ్చేది చలిగాలి. రెండిటికి తేడా ఉందా? చల్లగాలి, చలిగాలి. అది మంచు మించి వస్తుంది, ఇది సముద్రం మించి, చెట్ల మించి, మంచి గంధపు వృక్షాల మించి వస్తుంది దక్షిణం నుంచి వచ్చేది. అందుకని దక్షిణపు వైపు కిటికీలుండి దక్షిణపు వైపు ఉన్నటువంటి గదిలో ఇంటి యజమాని పడుకోవాలి అంటారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా అదే. అయితే అక్కడ కూడా ఎక్కడ ఉండాలంటే దక్షిణం వైపు తలపెట్టుకోవాలి. ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు. మన వాళ్ళు చెప్పిన లెక్క. ఒకవేళ దక్షిణం వైపు తలపెట్టుకుని పడుకునే వీలు లేదు, కొన్ని ఇళ్లలో అలా అవకాశం లేదంటే అప్పుడు తూర్పు వైపు పెట్టుకోవచ్చు. లేదంటే మూడో పక్షం పడమట వైపు పెట్టుకోవచ్చు. కానీ ఉత్తర వైపు మాత్రం పెట్టకూడదు. ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పేది. దీనికి కారణం ఏం చెప్తారంటే ఉత్తరం వైపు ఇలా తలబెట్టుకు పడుకుంటే ఇలా లేవంగానే దక్షిణం చూస్తాం, దక్షిణం చూస్తే అక్కడ యముడు ఉంటాడు, నిద్ర లేస్తూనే యముడిని చూడడం దేనికి అని మన వాళ్ళు ఒక వ్యాఖ్యానం చేశారు. వాస్తవం అని చెప్పలేం, వ్యాఖ్యానం. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తారు కదమ్మా, వాళ్ళ ఇష్టం. కానీ విషయం ఏంటంటే మన శరీరం ఒక అయస్కాంతం. మానవ శరీరం, భూమి ఒక అయస్కాంతం. భూమికి మనం ఉత్తర దిక్కు అని ఏదైతే చెప్తున్నామో అక్కడ అది కూడా ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అనేటటువంటిది అయస్కాంతానికి ఉన్న ఉత్తర దక్షిణ ధ్రువాలు. మనలో కూడా ఇది ఉత్తర దిక్కు, ఇది దక్షిణ దిక్కు. ఉత్తరం అంటే పైనే కదా ఉండేది ఉత్తరం. అవును. ఇది దక్షిణం. అంటే ఎలా ఉంది, నేను ఉత్తరం వైపు తలబెట్టుకుంటే నా ఉత్తరం, భూమి ఉత్తరం ఒకవైపే ఉన్నాయి. అంటే ఏమైనట్టు ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్, సమానమైనటువంటి ధ్రువాలు వికర్షించుకుంటాయి కదా, అది ఒక సమస్య. కానీ ఈ విషయం కొంచెం లోతుగా చూస్తే మనం చెప్పేటటువంటి భూమికి ఉత్తర ధ్రువం అని చెప్పేది అది దక్షిణ దిక్కు, దక్షిణ ధ్రువం. భూమికి ఉత్తర ధ్రువం అని చెప్పేది నిజానికి భూమికి ఉండేటటువంటి అయస్కాంతానికి దక్షిణ ధ్రువం అది. అందువల్ల అట్రాక్ట్. ఈ తల వెళ్ళి ఇక్కడ ఈ ఉత్తర ధ్రువం వెళ్ళి ఆ ఉత్తర ధ్రువాన ఉన్న దక్షిణ ధ్రువానికి అతుక్కుపోతుంది. ఓ పట్టాన్ని లేవడం కష్టం అతుక్కుపోతే. అదొకటి. అందువల్లే కదా మనకి వినాయక చవితి కథలో ఉత్తర దిక్కు తల పెట్టుకున్న జంతువుని తీసుకురా, తల ఖండించే అని చెప్తాడు. అది దానికి కష్టం అన్నమాట. అది శరీరంలో మనలో ఉండేటటువంటి ఈ అయస్కాంత శక్తి ఏదైతే ఉందో, ఈ అయస్కాంత శక్తి ఉండవలసిన పద్ధతిలో కాక అది కొద్దిగా చెదిరిపోయిన పద్ధతిలో ఉంటుంది గనక మొత్తం అంతా నాడీ మండలం అంతా అస్తవ్యస్తం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి తోడు భూమి ఎలా ఉంటుంది, గుండ్రగా ఉంటుంది, కానీ ఇలా స్ట్రైట్ గా ఉండదు కదా, 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. భూమి యొక్క అక్షం వంగి ఉంటుంది కదా. ఈ వంగి ఉండేది పైది కదా వంగి ఉంటుంది, అంతేనా? అవునమ్మా. మరి ఆ స్థితిలో ఇది పైకి వెళ్ళి ఈ వంపు ఒకటి కారణం. ఈ కారణంగా మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జరిగేటటువంటి రక్త ప్రసరణలో ఇబ్బందులు కలుగుతాయి. పైకి వెళ్ళడం కష్టం కదమ్మా, ఏదన్నా కిందకి రావడం తేలిగ్గా, ఆ తేడా వస్తుంది. కనుక రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది, నాడీ మండలంలో చైతన్యం కలగడంలోనూ ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఉత్తర దిక్కుకి తలపెట్టుకుని పడుకోకూడదు అని చెప్పారు. దక్షిణ దిక్కుకి మాత్రమే తలపెట్టుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ అట్లా కుదరని పరిస్థితుల్లో తూర్పు
లేదా పడమర, అవి కూడా రెండో పక్షం. ఆ, అస్సలు అధమం కూడనటువంటిది దక్షిణ ఉత్తరం. దిక్కు. ఆ ఉత్తర దిక్కును తలపెట్టుకోవడం కూడదు. ఉమ్. సాధారణంగా ఆ ప్రాణం పోయిన తర్వాత ఉత్తర దిక్కును తలపెట్టి పడుకోబెడతారు. సమానమైనటువంటి ధ్రువాలు వికర్షించుకుంటాయి అవునవును. కదా, అది ఒక సమస్య. కానీ ఈ విషయం కొంచెం లోతుగా చూస్తే మనం చెప్పేటటువంటి భూమికి ఉత్తర ధ్రువం అని చెప్పేది అది దక్షిణ దిక్కు, దక్షిణ ధ్రువం. ఆ, భూమికి ఉత్తర ధ్రువం అని చెప్పేది నిజానికి భూమికి ఉండేటటువంటి అయస్కాంతానికి దక్షిణ ధ్రువం అది. ఓకే. అందువల్ల అట్రాక్ట్ ఈ ఈ తల వెళ్ళి ఇక్కడ ఈ ఉత్తర ధ్రువం వెళ్ళి ఆ ఉత్తర ధ్రువాన ఉన్న దక్షిణ ధ్రువానికి అతుక్కుపోతుంది. ఓ పట్టాన్ని లేవడం కష్టం అతుక్కుపోతే. ఆహా, అదొకటి. ఓకే. అందువల్లే కదా మనకి వినాయక చవితి కథలో ఉత్తర దిక్కు తల పెట్టుకున్న జంతువుని తీసుకురా తల ఖండించే అని చెప్తాడు. అది దానికి కష్టం అన్నమాట. అది శరీరంలో మనలో ఉండేటటువంటి ఈ అయస్కాంత శక్తి ఏదైతే ఉందో ఈ అయస్కాంత శక్తి ఉండవలసిన పద్ధతిలో కాక అది కొద్దిగా చెదిరిపోయిన పద్ధతిలో ఉంటుంది గనక మొత్తం అంతా నాడీ మండలం అంతా అస్తవ్యస్తం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానికి తోడు భూమి ఎలా ఉంటుంది, గుండ్రగా ఉంటుంది కానీ ఇలా స్ట్రైట్ గా ఉండదు కదా, 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. భూమి యొక్క అక్షం వంగి ఉంటుంది కదా, అవును. ఈ వంగి ఉండేది పైది కదా వంగి ఉంటుంది, అంతేనా? అవునమ్మా. మరి ఆ స్థితిలో ఇది పైకి వెళ్ళి ఈ వంపు ఒకటి కారణం. ఈ కారణంగా మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జరిగేటటువంటి రక్త ప్రసరణలో ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. పైకి వెళ్ళడం కష్టం కదమ్మా, ఏదన్నా కిందకి రావడం తేలిగ్గా, ఆ తేడా వస్తుంది కనుక రక్త ప్రసరణలో ఇబ్బంది కలుగుతుంది, నాడీ మండలంలో చైతన్యం కలగడంలోనూ ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఉత్తర దిక్కుకి తల పెట్టుకుని పడుకోకూడదు అని చెప్పారు. దక్షిణ దిక్కుకి మాత్రమే తల పెట్టుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ అట్లా కుదరని పరిస్థితుల్లో తూర్పు లేదా పడమర, అవి కూడా రెండో పక్షం. అస్సలు అధమం కూడనటువంటిది దక్షిణ దిక్కు. ఆ ఉత్తర దిక్కును తలపెట్టుకోవడం కూడదు. సాధారణంగా ఆ ప్రాణం పోయిన తర్వాత ఉత్తర దిక్కును తలపెట్టి పడుకోబెడతారు. ఓకే. నమస్తే. నమస్తే.